హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కావ్యాస్ హ్యాపీ హోమ్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా నా ఛానల్పై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలానే మీరు కూడా మీ ఛానల్స్ తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఇవాళ విషయానికి వచ్చేస్తే నేను ఈవినింగ్ 6 to 7 ఎల్విస్ చేస్తున్నానండి. సో నాకు కొంచెం కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైం కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి ఎల్వి కోసం. చేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి. నా ఎల్వికి వచ్చి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా ఎల్విస్ చేస్తే నేను కూడా ఖచ్చితంగా వచ్చి మీకు కోఆపరేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఇవాళ విషయానికి వచ్చేస్తే ఇవాళ టమాటో చట్నీ చేస్తున్నానండి. అట్లానే రాగి దోశలు. అది ఎలా చేశాను అన్నది ఇక్కడ చూపిస్తాను. మీకు ఇక్కడ పల్ప్ చూపించాను కదండి. టమాటోల్ని బాయిల్ చేసి మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఇక ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. సో అది ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. మీ ఎల్విస్ ఏవైనా కూడా నేను కూడా వచ్చి సపోర్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నోటి వస్తుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది ఎవరి ఛానల్లో ఏమవుతుంది అనేది. సో ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను కూడా మీకు. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. దీన్ని కూడా కాస్త దోరగా ఫ్రై అవనిద్దామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కూడా వేసుకోవాలండి. అలానే సబ్స్ కూడానండి చాలా వరకు స్పామ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఎవరు తీసేస్తున్నారో కూడా తెలియడం లేదు. సో చాలా సబ్స్ స్పామ్ అయిపోయాయండి. ఒక 2-3 వస్తే ఒక 6-7 సబ్స్ పోతున్నాయి. ఇక్కడ కరివేపాకు వేసుకున్నానండి. దీన్ని కూడా కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇక్కడ అల్లం వెల్లుల్లి తరిగి వేసాను చూడండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టి ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లి. వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా కాస్త దోరగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉల్లి తరుగు వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయని గుండగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకున్నాను. సో వీటిని కూడా వేసి కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇది కూడా కాస్త దోరగా ఫ్రై అవనివ్వాలండి. ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పల్ప్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ప్యూరీ, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా కూడా నేను చెప్పేది ఏంటంటే మీ అందరి ఛానల్స్ని కూడా నేను రియాక్ట్ చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న ప్రతి సబ్ని కూడా నేను అన్చేసి మళ్ళీ రీసబ్ చేసుకున్నాను. సో మీరు కూడా నా ఛానల్ని రియాక్ట్ చేసుకోండి. చాలా సబ్స్ ఈ మధ్య తగ్గిపోయాయి ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకొని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకున్నాను. నేను ఇక్కడ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని రసం తీసి పెట్టుకున్నానండి. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes బాయిల్ అవనిద్దామండి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. సో అయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుందని నేను ఆపేసాను. మీకు ఇంకా తిక్కగా కావాలంటే ఇంకా కాసేపు బాయిల్ చేసుకోండి. సో అయిపోయిందండి. ఫైనల్గా ఇంకా మనకి లాస్ట్ కొత్తిమీర ఉంది, అది యాడ్ చేసేసుకుందాం. ఇందులో నచ్చితే కొంచెం బెల్లం వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. స్వీట్ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి టమాటో చట్నీ. నేను ఈ రకంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది నా కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు దీంతోపాటు కాంబినేషన్ రాగి దోశ అని చెప్పాను కదండి. సో అవి ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. దీనికి ఆఫ్కోర్స్ ఈ దోశలు చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఏం లేదండి, ఇవి ఒక కప్పుడు రాగిపిండి, కప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, వరిపిండి, రెండింటినీ కలిపి నానబెట్టి 1 గంట సేపు ఉంచాలండి. సో ఇక్కడ రాగి దోశలు రెడీ అయిపోయినట్టేనండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం, చూపించాలనుకున్న వీడియో. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.